కొన్ని పెట్రోల్ బంకులల్లా మోసాలు ఎట్లుంటాయుల్లా సగం నీళ్లు సగం పెట్రోల్ ఇంకా కొన్ని బంకులల్లా తెల్లగా పాల లెక్కనే వస్తుంది పెట్రోలు ఇక డీజిల్ ముచ్చటైతే చెప్ప వశమే కాదు అసలు ఎట్లొస్తుందో ఏం పోస్తారో కూడా వాళ్ళకే తెలియదు అసోంటి నీచ నికృష్టపు దందాలు చేస్తారు చాలా మటుకు చూసినాం కదా అయితే ఈడ మాత్రం ఒక పెట్రోల్ బంకోళ్ళ మోసం దగాను చూస్తే ముక్కు మీద వేలేసుకొని పరేషాన్ అవుడే కాదు పట్టపట పండ్లు కొరుకుతారు పక్క ఇంతకు ఏమైంది అంటారా లీటర్ అర లీటర్ కూడా లేదు దాంట్లో చూడు లీటర్ అర లీటర్ కూడా లేదు దాంట్లో చూడు అన్నాలం పాడుగాను కండ్లారా చూసి చెవులారా ఇన్నారులా పెట్రోల్ ఎంత వచ్చిందో అర లీటర్ కూడా లేదు దాంట్లో చూడు అర లీటర్ కూడా లేదు దాంట్లో చూడు 400 రూపాయల పెట్రోల్ కొట్టిస్తే ఇగో గీ పెట్రోల్ వచ్చిందట 400 రూపాయలు పెట్రోల్ పడిస్తే అర లీటర్ వచ్చింది చూద్దురా 400 రూపాయలు పెట్రోల్ పడిస్తే ఎంత వచ్చింది అర లీటర్ పెట్రోల్ వచ్చింది ఇంట్లో కనీసం అర లీటర్ కూడా లేదు ఆగా చూడండి మళ్ళా నేలకు తలకాయ వేసి ఎట్లా సమాధానం చెప్తాడో పట్టమన్నాను కదా దాంట్లో ఎంత వచ్చింది అర లీటర్ వచ్చింది ఎంత పట్టినట్ట ఆయనతో మాట్లాడి ఈయనతో మాట్లాడని కాదు నీకు 400 పట్టమన్నప్పుడు అర లీటర్ ఏంది పట్టేది నువ్వు ఏంది నీకేం తెలియదా ఎందుకు తెలుస్తుంది నువ్వు చేసేదే మోసమాయే అడిగితే సమాధానం చెప్పు నీకేం తెలుస్తుంది అన్న నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న ఒక పెట్రోల్ బంకులో సక్కదనం ఇది మరి దీని ఓనర్ ఎవ్వలో ఎన్ని రోజుల నుంచి ఇట్లా జనాల సొమ్మును పెట్రోల్ తాగినట్టు తాగుతున్నాడో గాని 400 రూపాయలకు గీ పెట్రోల్ వచ్చుడంటే నవ్వాలనో ఏడవాలనో అర్థమైతలేదు అరే కష్టపడి చెమట తీస్తే రోజుకు 500 రూపాయలు వస్తలేవు అట్లాంటిది 400 తీసుకొని గీ పెట్రోల్ కొడితే వీళ్ళకు న్యాయం ఎట్లుంటుందో ఏం కథనో అనికే తెలియాలి ఓ ఆఫీసర్లు జర ఇప్పటికన్నా చెకింగ్ చేసి బంకు మీద యాక్షన్ తీసుకొని సార్లు కానీ ఎక్కడెక్కడి మోసగాళ్ళు గుట్టుకొస్తున్నారా నాయన లోకం మీద చెయ్యి